ఫ్రెండ్స్ ఒక అతను షాపింగ్ మాల్లో బ్యాగ్ చూస్తుంటే అటు నుంచి వచ్చిన ఒక లేడీ బ్యాగ్ని చూసి ఆపుతుంటుంది. ఎందుకు వాడు ఏం చేస్తున్నావు నువ్వు అసలు అంటని చెప్పి మాట్లాడుతుంటుంది. ఆయన అంటాడు, మేడం నేను బ్యాగ్ డిజైన్ చూస్తే తప్పేంది అంటని చెప్పి మాట్లాడుతుంటుంది. నువ్వు చూడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎందుకు చూస్తావు అసలు, నువ్వు వేస్తుంటావు ఇక్కడ బ్యాగ్ కొనే ముఖమేనా ఇది ఒకటి 3,000 ఉంటుంది, నువ్వు బ్యాగ్ కొనాల్సిన అనుకుంటే బయటకు వెళ్ళి కొనుక్కోపో, అసలు ఇక్కడ బ్యాగ్ కొనాల్సిన ముఖమేనా ఇది అంటని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంతలోనే అటు నుంచి వచ్చిన ఒక ఆయన ఏమంటాడంటే, మేడం ఎందుకు చేస్తున్నావు అట్లా, కస్టమర్ని ఇదేనా మాట్లాడేది అంటాడంటే, నువ్వు మేనేజర్ నువ్వా నేనా, ఏంది నువ్వు మాట్లాడేది, నువ్వు ఎంప్లాయీ లేకుండా సపోర్ట్ చేయకు, నువ్వు అవి మాట్లాడితే ఇంకా బాగుండదు అంటని చెప్పి మాట్లాడుతుంటుంది. ఇక అతడు అంటాడు, మేడం పోనీ ఇదంతా పోనీ అసలు ఈ బ్యాగ్ కాస్ట్ అయితే చెప్పు అంటని చెప్పి అతను అంటుంటాడు. నువ్వు అసలు బ్యాగ్ ఉన్నట్టు ముఖమేనా నీది, అసలు నీ బట్టలకి నా చూసినావు, అసలు నీ బ్యాగ్ అసలు ఏమున్నది, అసలు నీ బట్టలు చూసుకో ఒకసారి, నువ్వు అసలు బ్యాగ్ ఉన్నట్టు పోయినా, నువ్వు పక్కకి వెళ్ళు, పక్కకు ఫుట్పాత్లో ఉంటుంది, ఫుట్పాత్లో 100 రూపాయలకు ఒక బ్యాగ్ ఉంటుంది, పక్కకు పోయి కొనుక్కోపోవటని చెప్పి మాట్లాడుతుంటుంది. నిన్ను కాదు అసలు అనాల్సింది, నిన్ను రానిచ్చిన వాచ్మెన్ అనాలి, అసలు వాడు ఎట్లా తోలిచ్చిండు ఏమంట అని చెప్పి ఆమె మాట్లాడుతుంటే ఆయనకు చాలా బాధేస్తుంటుంది. ఇంతలో నా బండి ఆయన వచ్చి ఏమంటుంటాడంటే, సార్ మీరు ఆమె విడిచిపెట్టండి, మీరు పక్కకు చూపిస్తుందండి, నా షాప్ ఉన్నది, షాప్లో ఇంకోటి తీసుకురదండి అంటని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఆమె అంటది, సపోర్ట్ చేయకు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, వాడిని బయట వాడిని ఒకసారి వాడిని షర్టు వాడిని ప్యాంట్ చూసినావా, ఏంది నువ్వు కొనిపించేది ఆయనకు, సపోర్ట్ చేయకుండా నడవంట అని చెప్పి ఆమె అతన్ని తిడుతుంటుంది. ఇక ఆయన ఏం చేస్తానంటే, ఆ బండి ఆయన ఏమంటాడంటే, మేడం మీరు ఇట్లా మేనేజర్ అయ్యండి ఒక కస్టమర్తో ఇట్లా మాట్లాడు చాలా తప్పు అంట అని చెప్పి ఆయన మాట్లాడుతుంటాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి, పార్ట్ 2 పెడతా.